జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలోని కొన్ని కీలక లోక్సభ స్థానాలపై భారీగా బెట్టింగ్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ది 420 అని ఓ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ది 420 ఇటీవలే ఓ కథనం రాసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న బెట్టింగ్ పై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. లోక్సభ స్థానాలపై 100 నుంచి 25 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతోందని పేర్కొంది. కొన్ని ప్రత్యేక స్థానాలైతే కోట్లలో పందేలు జరుగుతున్నాయని చూచాయిగా చెప్పింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది? వారణాసిలో మోదీ మెజారిటీ 7 లక్షలు దాటుతుందా లేదా? హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంలో బీజేపీ తరపున బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గెలుస్తుందా లేదా? ఇదంతా ఒక ఎత్తు అయితే ముంబైలోని కొన్ని కీలక స్థానాలపై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముంబై పేలుళ్ల కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ముంబై నార్త్ సెంటర్లో గెలుస్తాడా లేదా? ముంబై నార్త్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గెలుస్తారా లేదా? బారామతిలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేని అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఓడిస్తారా లేదా? ఈ పోటీపై తీవ్ర ఉత్కంఠ. భారీ బెట్టింగ్కు 2 కారణాలున్నాయి. బరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు, వరుసకు వదిన మరదళ్లు, ఒకే పార్టీ నుంచి చేరిన 2 పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తరపున, సునేత్ర పవార్ ఎన్సీపీ నుంచి బరిలో నిలబడ్డారు. మహారాష్ట్రలో ఉత్కంఠ రేపుతున్న మరో స్థానం ఔరంగాబాద్. ఈ స్థానంలో బీజేపీ పోటీలో లేదు. శివసేన ఉద్ధవ్ వర్గం, మజ్లిస్ పార్టీ 2 ఢీ అంటే ఢీ అంటున్నాయి. కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై పోటీకి దిగడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. బెట్టింగ్ బాబులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మహువా మొయిత్రా గెలుపు విషయంలో కలకత్తా కేంద్రంగా భారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొయిత్రాపై గత ఏడాది డిసెంబర్ 8న అనర్హత వేటు పడింది. బీజేపీ పట్టుబట్టి మరి మహువా మొయిత్రీపై అనర్హత వేటు పడేలా చేసింది. దీంతో ఇరు పార్టీలు కృష్ణానగర్ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో తీవ్ర పోటీ నెలకొంది. తృణమూల్ నుంచి మహువా మొయిత్రా బరిలో ఉండగా బీజేపీ తరపున రాజ్యమాత అమృతారాయ్ పోటీ చేస్తున్నారు. మొత్తంగా 9 లోక్సభ స్థానాల్లో భారీ బెట్టింగ్ జరుగుతోందని హిందీ పత్రికలు అదే పనిగా కథనాలు రాస్తున్నాయి. ఫైజాబాద్, వారణాసి, మండి, నార్త్ సెంట్రల్ ముంబై, నార్త్ ముంబై, బారామతి, ఔరంగాబాద్, కోయంబత్తూర్, కృష్ణానగర్ స్థానాలపై ఇంత బెట్టింగ్ కాయడానికి అనేక ప్రత్యేక కారణాలున్నాయి. తాజా పరిస్థితి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకున్న తర్వాత మాత్రమే బెట్టింగ్ బంగారాజులు బరిని సిద్ధం చేస్తారు. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ నగరాల కేంద్రంగా బెట్టింగ్ ముఠాలు పనిచేస్తున్న కథనాలు వస్తున్నాయి. ఇంతకు ఈ 9 స్థానాలని ఎందుకు ఎంచుకున్నారో చూద్దాం. యూపీలో ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గానికి గత ఎన్నికల వరకు పెద్దగా ప్రాముఖ్యత ఏమీ లేవు. ఈ జనవరి 22న అయోధ్య రామ మందిర ఉద్ఘాటన తర్వాత ఫైజాబాద్ లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఫైజాబాద్ లోక్సభ పరిధిలోనే అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. 2014 నుంచి బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. అయితే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ కూడా బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో బెట్టింగ్ సిట్టింగ్ ఎంపీ లల్లు సింగ్ బరిలో ఉండగా ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత అవధీష్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవధీష్ ప్రసాద్ 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 6 సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014లో బీజేపీ 2,82,000 పైచిలుకు మెజారిటీతో వస్తే 2019 వచ్చేసరికి కేవలం 65,000తో సరిపెట్టుకుంది. రామ మందిర నిర్మాణం తర్వాత ఫైజాబాద్లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎస్పీ కూడా బలమైన నేతను రంగంలోకి దింపడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఇక రెండో సెగ్మెంట్ ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి. అక్కడ ఈసారి భారీ మెజారిటీ కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏ పార్లమెంటు సభ్యుడికి ప్రధానులకు రాని మెజారిటీ రావాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికలో ప్రధాని మోదీ 4,79,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి 7 లక్షల మెజారిటీ సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో మోదీ మెజారిటీపై బెట్టింగ్ భారీగా నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానానికి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. అయితే 2014లో 2019లో మాత్రం బీజేపీ గెలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 8,000 పైచిలుకు ఓట్లతో నెగ్గింది.
కంగనా రనౌత్ లాంటి సినీ గ్లామర్ ఉన్న నటి పోటీలో దిగడంతో పందెం రాయలకు కొత్త కిక్కు తోడైంది. నార్త్ సెంట్రల్ ముంబైలో బీజేపీ తరపున ప్రముఖ క్రిమినల్ లాయర్ ఉజ్వల్ నికంను బరిలోకి దింపింది. ఈ స్థానంలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు మూడు బలంగా ఉన్నాయి. గతంలో 2014-19లో ఈ స్థానం నుంచి పూనం మహాజన్ పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ వర్ష గైక్వాడ్ను రంగంలోకి దింపింది. వర్ష గైక్వాడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ 1,30,000 పైచిలుకు మెజారిటీతో విజయాన్ని సాధించింది. ఈసారి నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంది. ఉత్తర ముంబైలో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. 2014 నుంచి బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. 2014లో 4,46,000 మెజారిటీతో గెలిచింది. 2019లో 4,65,000 మెజారిటీతో గెలిచింది. 2019లో కాంగ్రెస్ పార్టీ ఊర్మిళ మతోంద్కర్ను బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. ఈసారి స్థానిక నేతైన భూషణ్ పాటిల్ను బరిలోకి దింపింది. గెయిన్ కిల్లర్ కాబోతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు. వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీకి షాక్ తగులుతుందని ఒకరు, బీజేపీ మెజారిటీ 5 లక్షలు దాటుతుందని మరొకరు పోటీ పడుతున్నట్టు భోగట్ట. ఇక బారామతిలో వదిన మరదళ్ల పోటీ కూడా రసవత్తరంగా ఉంది. ఒకే పార్టీ నుంచి చీలి 2 పార్టీలుగా మారిన ఒకే కుటుంబానికి చెందిన వారు పోటీ పడుతుండడం బెట్టింగ్ రాయలకు బాగా కలిసొస్తుందంటున్నారు. ఔరంగాబాద్ స్థానంలో 2014 వరకు శివసేన బలంగా ఉండేది. 2019లో అనూహ్యంగా మజ్లిస్ పార్టీ గెలిచింది. అయితే 4,000 పైచిలుకు ఓట్లతో మాత్రమే గట్టెక్కింది. ఈసారి శివసేన ఉద్ధవ వర్గం ఔరంగాబాద్ స్థానంపై పట్టు పెంచింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రకాంత్ ఖైరేడి రంగంలోకి దింపింది. మజ్లిస్ తరపున సిట్టింగ్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు బలమైన ప్రత్యర్థులు తలపడుతున్న కారణంగా బరి చుట్టూ పందెం రాయుళ్లు కాచు కూర్చున్నారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో తృణమూల్ అభ్యర్థి మహువా మొయిత్రా, బీజేపీ అభ్యర్థి రాజ్యమాత అమృతరాయల మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. ఈ స్థానంలో తృణమూల్ చాలా బలంగా ఉంది. అయితే బీజేపీ కూడా క్రమంగా బలం పెంచుకుంటుంది. 2014లో 3వ స్థానానికి పరిమితమైన బీజేపీ 2019లో 2వ స్థానానికి ఎగబాకింది. దీంతో ఈసారి రాజ్యమాత గెలిచే ఛాన్స్ ఉందనే ప్రచారం బలంగా ఉంది. ఇంత తీవ్రమైన పోటీ నెలకొన్న చోట పైగా కోల్కతా నగరం గుర్రపందాల నుంచి క్రికెట్ వరకు అన్ని బెట్టింగ్లకు ప్రధాన కేంద్రం. దీంతో కృష్ణానగర్పై పందెం రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక చివరిగా తమిళనాడులో అన్నామలై పోటీ చేస్తున్న కోయంబత్తూరు స్థానం. డీఎంకే నుంచి అన్నామలై తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. కమ్యూనిస్టులు కూడా డీఎంకేకు దన్నుగా ఉన్నారు. దీంతో పోరు ఉత్కంఠంగా మారింది. అన్నామలై తప్పక గెలిచి తీరుతారనే ప్రచారం ఊపందుకోవడంతో పందెం రాయుళ్లు పోటీ పడుతున్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో మూలవిరట్టుగా భావించే ఎన్నికల ప్రక్రియ చివరకు జూదగాళ్లకు కాసులు కురిపించే వనరుగా మారడమే విచిత్రం. బెట్టింగ్ సంగతి ఎలాగున్నా ఈ 9 స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఆసక్తికరం.